హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అన్నదాత సుఖీభవ సంబంధించి మనకి రైతులకు ఈకేవైసీ చేసుకునే విధానంలో యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో రైతులు వారందరైతే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రంలో మీరు ఈకేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనకి ఈరోజు అనేది ఈ అప్డేట్ రావడం జరిగింది. సో రేపటి నుంచి మనకి ఈకేవైసీ అనేది ప్రారంభించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క రైతును మన యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరుగుతుందండి. ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేస్తే జూన్ 20 తేదీన మనకి 7,000 రూపాయలు అయితే అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. 7,000 రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు. అంటే పిఎం కిసాన్ వచ్చేసరికి 2,000 రూపాయలు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఏడాదికి 3 సార్లు చొప్పున మనకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. అదేవిధంగా మనకి ఈ 5,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఒక యాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ అయ్యారా లేదని చెప్పేసి ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పైన అకాషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మనకి యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా లైవ్ డెమో వీడియోని మీ ముందుకు తీసుకురావడం ప్రయత్నం చేస్తానండి. సో మనకి యాప్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, సో రైతు యొక్క ఈకేవైసీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఖచ్చితంగా పట్టాదారు యొక్క పాస్బుక్, ఆధార్ కార్డు, ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కంపల్సరీ తీసుకొని వెళ్ళాలండి. ఎందుకంటే ఓటీపీ అనేది వస్తుంది. సో అక్కడ పట్టాదారు పాస్బుక్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందండి. సో అడంగలు కూడా తీసుకుపోయిన ఎటువంటి ప్రాబ్లం. కానీ పట్టాదారు యొక్క పాస్బుక్ అనేది సర్వే నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి మీకు ఈకేవైసీ తీసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండే విధంగా అయితే చెక్ చేసుకోండి. త్వరలో మీ ముందుకి రేపు కానీ ఎల్లుండి కానీ ఒక 2 డేస్ తర్వాత కానీ మీకు ఈకేవైసీ చేయడానికి లైవ్ డెమో వీడియో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు మనకి ప్రధానంగా యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యాప్ ఏ విధంగా ఉంటుంది, సో ఎవరి లాగిన్లో చేయాలని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ సార్ కానీ మేడం కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్లో మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుందండి. మరి ఎవరు చేయడానికి అయితే అవకాశం ఉండదు. సో మనకి యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యాప్ ఏ విధంగా ఉంటుందని మీకు ఇంటర్ఫేస్ అనేది చూపిస్తాను. ప్రతి ఒక్క రైతు ఆంధ్రప్రదేశ్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతు అనేది కంపల్సరీగా ఈకేవైసీని చేయవచ్చు. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అని చెప్పేసి మనకి యాప్ అయితే రావడం ఉంది. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి. సో ఇక్కడ ఈ విధంగా అయితే మనకి రావడం ఉంది. ఇక్కడ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అయితే మనకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అని చెప్పేసి ఈకేవైసీ చేసిన వెంటనే ఎలిజిబుల్లోకి రావడం జరుగుతుంది. అప్పుడు మనకి జూన్ 20 తారీఖున పిఎం కిసాన్తో పాటు ఈ అన్నదాత సుఖీభవ అమౌంట్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం. ప్రతి ఒక్కరికైతే ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఈకేవైసీ చేసే ముందు మీ యొక్క స్టేటస్ అనేది అప్రూవల్ అయిందా లేదని చెప్పి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ మీకు అప్రూవల్ ఉంటేనే ఈకేవైసీ అనేది నేమ్ రావడం జరుగుతుంది. అలాగే ఈ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మనకి పిఎం కిసాన్ సంబంధించి రైతులు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళనే అర్హులుగా ప్రకటిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ కూడా చేయడం జరిగింది. అలాగే చాలామంది ఇప్పుడు రీసెంట్గా పాస్బుక్ వచ్చింటుంది, అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి. సో కొత్తగా రీసెంట్గా రిజిస్టర్ చేసుకోవడానికి టైం కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మనకి రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం అంటే కొత్త పాస్బుక్ వచ్చింటారు కదా, అలాంటి వాళ్ళు చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. సో నెక్స్ట్ టైం వాళ్ళు మీరు అప్లై చేసుకున్నాక నెక్స్ట్ టైం అనేది మీకు పడడం జరుగుతుంది, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే మీకు పడడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ సంబంధించి మనకి యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో త్వరలో ఈ యాప్లో ఏ విధంగా ఈకేవైసీ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ ముందుకు తీసుకొస్తాను లైవ్ డెమోతో. సో ఈ విధంగా మనకి అన్నదాత సుఖీభవ సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడు ఖచ్చితంగా భూమి కలిగినటువంటి కౌలు రైతు కావచ్చు, అలాగే చిన్న సన్నకారు రైతులు కావచ్చు, ఖచ్చితంగా బయోమెట్రిక్ వేస్తేనే మీకు జూన్ నెల 20 తేదీ లోపల మీకు 20,000 రూపాయలు పడుతుందని చెప్పేసి క్లియర్గా మనకి మెసేజ్ చేయడం జరిగింది. 20,000 పడుతుందంటే కాదండి, సో 3 విడతలుగా మీకు అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి అన్నదాత సుఖీభవ సంబంధించి రైతు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈకేవైసీ చేయాలని చెప్పేసి ఒక యాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదండి అన్నదాత సుఖీభవ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.